नमस्ते। उत्तिष्ठ श्रीगणनाथ त्रैलोक्यं मङ्गलं कुरु। उत्तिष्ठ देवदेवेश उत्तिष्ठ हे गजानना। उत्तिष्ठ ईश्वरी पुत्रा कर्तव्यं दैवमाह्निकम्। हे देवदेव करुणामय दिव्यरूपा हे रम्बलोकजनसेवित पुण्यमूर्ते हे पार्वती तनय पावन पारिजाता विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। लम्बोदराख्य कमनीय कथाकलापा हे विघ्ननाथ सुजनावन भक्तपोषा हे लोकपाल सुमसेवित पादयुग्मा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। आनन्दरूपारुणोदय कान्तियुक्ता व्यासादिदिव्यमुनिपूजित नव्यपादा ब्रह्मादिदेवगणवन्दित वेदमूर्ते विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे सुन्दरास्य गजवक्त्र गणेश स्वामिन् हे भक्तपूज्य गणनाथ चतुर्भुजास्य श्रीचन्दनादिसुमसेवित दिव्यदेहा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। बीजास्वरूप विविधोज्ज्वल कार्यरूपा हे वेदबीज गणनायक गानलोला हे भक्तपाल शरणागत पारिजाता विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे मामहस्तघनमूषिकवाहनेशा श्रीशूर्पकर्ण निज पाप विनाशहेतो हे वक्रतुण्ड सुरपावन सूर्यतेजा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे शर्वपुत्र शरणागत पोषकार्या श्रीकार रूप करुणाकर कल्पभूजा ओंकार रूप शुभवारण वेशमूर्ते विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। आराध्य देव चराचर विश्ववेद्या हे शम्भुपुत्र सुरवन्दित पादयुग्मा हे सोम सूर्य निज पावक पुण्यनेत्रा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे सिद्धि बुद्धि निज मानस राजहंसा अज्ञानछेदन सनातन साधु पोषा षट्चक्रवास सुरसेवित सुन्दरास्य विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। कल्याण रूप जगदीश गणेश ईशा कैवल्य रूप रमणीय रमेश पूज्या हे भक्तवन्द्य भवनाश उमेश पुत्रा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे सत्त्वदेह यतिलोक सुपूज्य मूर्ते हे दिव्यदेह महनीय गणाग्रगण्या हे विघ्नराज गणनीय सुरेश ईशा विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। दिव्यातिदिव्य नवकोमल कल्पवृक्षा विश्वस्वरूप विभवोन्नत वेदमूर्ते हे एकदन्त भवक्त्र सुभक्त पूज्या विघ्नेश विश्वजन पूजिता सुप्रभातम्। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति संगं त्यक्त्वा ఆత్మశుద్ధయే. కర్మయోగి అని ఎవరు అనిపించుకుంటారు అంటే ఏ విధమైన ప్రయోజనాన్ని ఆశించకుండా శరీరంతో పని చేసేవాడు, చేయించేవాడు అని నిన్నటి రోజున అనుకున్నాం. మనసా, మనస్సుతో కూడా
అలా పనిని చేసేవాడు, చేయించేవాడెవరో ఆయన కర్మయోగే. ఎక్కడ? కమయే దుఃఖతప్తానాం ప్రాణినామార్తినాశనం. నీ అభిప్రాయం ఏమిటయ్యా అంటే, లోకంలో ఎంతమంది దుఃఖంతో బాధపడుతున్నారో అలా బాధపడే వాళ్ళందరి యొక్క ఆర్తి నాశనం, మానసికమైనటువంటి వ్యధ ఏదైతే ఉందో ఆ వ్యధ పోవాలి, వాళ్ళకి మానసికమైన చింత తొలగాలి అని మనసుతో పరమేశ్వరుని ప్రార్థించేవాడు ఎవరున్నారో ఆయన నిజమైన కర్మయోగి. ఎవరెవరు మనోవ్యథతో బాధపడుతున్నారో ఆయనకి తెలియదు. ఆ మనోవ్యథతో బాధపడే వాళ్ళందరి యొక్క మానసిక చింత తొలగాలి అని ఈయన ప్రార్థించినందువల్ల వాళ్ళ మనోవ్యథ తొలగిన పిమ్మట ఇంత అని ఆయనకేం పట్టుకొచ్చి ఇవ్వరు. అలా నిస్వార్థంగా వాళ్ళ యొక్క మనశ్చింతలు తొలగడం కోసమని ఎవరైతే పరమేశ్వరుని ప్రార్థిస్తారో వాళ్ళు నిజమైనటువంటి కర్మయోగులు. అందుకే పూర్వం ఇప్పటి వరకు కూడా, ఇంకెప్పటి వరకు కూడా పూజా విధిలో నిర్ణయాన్ని చేశారు. ఆలోచన నుంచి కూడా శుభాన్నే. స్వస్తి ప్రజాభ్య, లోకంలో ప్రజాభ్య, ప్రజాభ్య అంటే మనుష్యులని అర్థం కాదు. ప్రజాభ్య, ప్రజ అంటే పుట్టుక. లోకంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి ప్రజ కిందే వస్తుంది. విశేషముగా జ పుట్టినది అని అర్థం. కాబట్టి స్వస్తి ప్రజాభ్య, ఓ వానపాము సుఖంగా ఉండాలి, ఓ చిన్నదైన క్రిమి, కీటకం, పాము, కుక్క, తోడేలు, కుందేలు, సింహం అన్నీ, దానితో పాటు లోకంలో పుట్టినటువంటి మనం, రాక్షస పిశాచ ఎవ్వరూ కూడా, సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా స్వస్తి, వాళ్ళందరికీ శుభముగాక. అదేమిటండి మనకు అపకారం చేసేవి కదా, సింహం పులి కాదు. సింహం పులి మనకి ఉపకారం ఒక పద్ధతిగా చేస్తున్నాయి. అవే కానీ లేకపోయినట్టయితే పశువుల యొక్క ఆ వృద్ధి పెరిగిపోతే, పశు సంతాన వృద్ధి అయితే అన్నిటినీ మనం చంపలేము, వాటిని దూరంగా విసిరివేయలేము. వాటి వల్ల కొంత పరిశుభ్రమవుతుంది. అలాగే వానపాము దగ్గర నుంచి దాదాపు అద్భుతమైనటువంటి త్రివిక్రమావతారం ఏదైతే వచ్చిందో అంతవరకు కూడా లోకంలో ప్రజా పుట్టిన ప్రతి ఒక్కరూ స్వస్తి, క్షేమంగా ఉండాలి. అంతేకాదు, న్యాయేణ మార్గేణ మహిషా, వీళ్ళందరూ సుఖంగా ఉన్నప్పుడు ఎవరి పక్షాన వాళ్ళు ఆనందంగా ఉన్నారు అని అనుకోకూడదు. వీళ్ళందరినీ జాగ్రత్తగా సరైనటువంటి మార్గంలో ఉంచేలా పరిపాలన చేసే ఏ రాజున్నాడో ఆయన ఏమాత్రపు భయము లేకుండా తప్పు చేసినటువంటి వాడిని నిర్దాక్షిణ్యంగా శిక్షించేవాడుగా ఉంటే లోకం చాలా బాగుంటుంది. కాబట్టి మనసుతో కర్మ యోగులైన వాళ్ళు ప్రార్థిస్తారు ఏమని, అందరూ సుఖంగా ఉండాలి. ఈ సుఖంగా ఉన్నటువంటి వాళ్ళకి పరిపాలించేటటువంటి వాడుగా ఎవడున్నాడో ఆయన నిర్దాక్షిణ్యంగా శిక్షని విధిస్తూ సరైనటువంటి పరిపాలనని అందించాలి. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. గో అంటే ఆవు, ఎద్దు, రెండు అర్థాలు ఉన్నాయి. పుంలింగం అయితే ఎద్దు, స్త్రీలింగం అయితే ఆవు. ఎద్దు అరకని దున్ని చక్కగా అమోఘంగా ధాన్యాన్ని తెచ్చేంత వరకు యజమానిని సుఖపెడుతుంది. కాబట్టి అటు పక్కన పంట, గోవున్నదే పాడిని ఇస్తుంది. కాబట్టి పాడి పంట సుఖంగా ఉండాలి. గో బ్రాహ్మణేభ్య, ఏ పంట అయితే వచ్చిందో ఆ పంటని యాగంలో అలా ఒకసారి ధాన్యాన్ని అమోఘంగా హోమాన్ని చేసి దేవతలని తృప్తి పరిచేవాడు. ఆవు నుండి వచ్చిన పాల ద్వారా నిత్యం పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేసి అందరి యొక్క సౌఖ్యాన్ని తన మంత్రశక్తి ద్వారా చేసేవాడైన బ్రాహ్మణుడు సుఖంగా ఉండాలని కర్మయోగి అయిన వాడు మనసుతో ధ్యానిస్తాడు. ఇలా ధ్యానించినందువల్ల అతనికి ఏ ప్రయోజనమూ లేదు, కానీ మనసుతో ధ్యానిస్తాడు కాబట్టి అది కర్మయోగి లక్షణం అని చెప్తున్నాడు కృష్ణుడు అర్జునునికి భగవద్గీతలో. స్వస్తి. శృణుత సుందరాం రామగాధాం లలిత వల్లకి
स्वादुनादां शृणुत सुन्दरां रामगाधा ललित वल्लकी स्वादुनादां शृणुत सुन्दरां रामगाधां ललित वल्लकी स्वादुनादां शृणुत सुन्दरां रामगाधा ललित वल्लकी स्वादुनादा नारदर्षि बोधनात् निहित बीजां नारदर्षि बोधनात् निहित बीजा नाकुजर्षि वाक्सुधा विहित रूपां नाकुजर्षि वाक्सुधा विहित रूपा रामचन्द्र तत्त्वसार वर्णनोत्कां रामचन्द्र तत्त्वसार वर्णनोत्का वेद भाव विवरणैक परमलक्ष्या वेद भाव विवरणैक परमलक्ष्या शृणुत सुन्दरां रामगाधां ललित वल्लकी स्वादुनादां शृणुत सुन्दरां रामगाधा ललित वल्लकी स्वादुनादा वीरपवन जात एव साधकोऽयं वीरपवन जात एव साधकोऽयं वार्धिलङ्घनं तु तस्य योगचर्या वार्धिलङ्घनं तु तस्य योगचर्या प्रकृतिरेव या परा सैव सीता प्रकृतिरेव या परा सैव सीता राम एव सच्चिदानन्दनामकः पुमान् राम एव सच्चिदानन्दनामकः शृणुत सुन्दरां रामगाधां ललित वल्लकी स्वादुनादां शृणुत सुन्दरां रामगाधा ललित वल्लकी स्वादुनादा जय राम सीताराम जय राम सीताराम जय राम श्री रघुराम जय राम श्री रघुराम जय राम सीताराम जय राम सीताराम जय राम श्री रघुराम जय राम श्री रघुराम श्री रघुराम जय रघुराम श्री रघुराम जय रघुराम श्री रघुराम जय रघुराम श्री रघुराम जय रघुराम श्री रघुराम सीताराम श्री रघुराम सीताराम जय राम जय श्री राम जय राम जय श्री राम राम जय राम राम जय राम राम जय राम राम जय राम जय रघुराम जय रघुराम जय रघुराम जय रघुराम जय रघुराम श्री 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 रघुराम जय रघुराम जय रघुराम जय रघुराम जय रघुराम जय रघुराम श्री रघुराम जय रघुराम श्री रघुराम जय रघुराम जय सीताराम जय रघुराम जय सीताराम जय रघुराम सीताराम जय रघुराम सीताराम सीताराम जय बोलो रामचंद्र प्रभु की जय అపుత్రో లభతే పుత్రం. రామాయణ శ్రవణం చేస్తే సంతానం లేని వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది. అధనో లభతే ధనం, ధనం లేదు సంపద లేదు అని బాధపడే వాళ్ళు రామాయణాన్ని వింటేను రామాయణాన్ని పారాయణ చేస్తేను ధనవంతులు అవుతారు. సర్వపాపై ప్రముచ్యేత, అన్ని పాపాల నుంచి వాళ్ళకి విముక్తి కలుగుతుంది. పాదమప్యస్య యః పఠేత్, రామాయణం అంతా చదవాల్సిన పని లేదుట. రామాయణంలో ఒక్క పాదాన్ని చదివినా చాలుట. ఏ పాదమైనా సరే. ఎందుకని అలా చెప్పారు అంటే ఏ ఒక్క పాదాన్ని చదివిన వాడు కూడా ఇంకా ఆ పాదాన్ని వదలడు కాబట్టి, ఆ పాదమే పట్టుకుని ఉంటాడు కాబట్టి.
అటువంటి రామాయణవతి. అలా పాదమప్యస్య యః పఠేత్, ఈ రామాయణంలో ఒక్క పాదాన్ని పారాయణ చేసినా కూడా వాచకాయ చ దాతవ్యం, ఎవరు ఆ రామాయణాన్ని మనకి బోధ చేస్తున్నారో, ఎవరు ఆ రామాయణాన్ని వినిపిస్తున్నారో, లేదా ఎవరు ఆ రామాయణాన్ని మనకి నేర్పిస్తున్నారో, వస్త్రం ధేను హిరణ్యకం, సాధారణంగా సంప్రదాయంగా చెప్తారు. అటువంటి వాళ్ళకి వస్త్రాన్ని కానీ వాళ్ళకి కావాల్సిన ఏవైనా వస్తువుల్ని మనం దానం చేయాలి. వాచకే పరితుష్టేతు తుష్టాస్యు సర్వదేవతా, అలా ఆ వాచకుడు రామాయణాన్ని మనకి వినిపించేవారు కానీ, ఆ సద్గురువులు కానీ వారిని రామరూపంగా దర్శనం చేస్తూ వారికి మనం సేవ చేసినట్టయితే ఆ శ్రీరామచంద్రుడు ఆనందిస్తాడు అని చెప్తున్నాను. రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర రఘువీర రామచంద్ర రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర రఘువీర రామచంద్ర రామచంద్ర మమ బంధు రామచంద్ర దయ సింధు రామచంద్ర మమ బంధు రామచంద్ర జయ సింధు. ధర్మం ప్రకారంగా కన్యని పలకరించకూడదు కనుక మా వానరులకు ఆ నియమం ఉంది కనుక పలకరించలేదు. ఆవిడ ఎవరో తెలుసుకుని కాస్త పెళ్ళయ్యేలా చూడండి అన్నట్ట. ఆయన చిరునవ్వు నవ్వి, మా ప్రయత్నమే అది నాయన, ఆవిడే కుంజరుడి యొక్క పెంపుడు కూతురు అంజనాదేవి, మేము ఆమెను నీకిచ్చి వివాహం చేయాలనే ప్రయత్నిస్తున్నాం, నువ్వు ఇక్కడే ఉండని బయలుదేరి కుంజరుడి దగ్గరికి వెళ్ళాడు. ఏం కుంజరా ఆలోచన అయ్యిందా అన్నట్ట. నాదేముందండి, మా అమ్మాయిని పిలిచి అడుగుదామని అమ్మాయి అన్నాడు. అంజనాదేవి వచ్చింది. ఎవరో కేసరి అనే ఒక వానరుడు ఉన్నట్ట, ఆయన నిన్ను వివాహం చేసుకుంటానంటున్నాడు, నీకు అంగీకారమేనా అంటే ఆవిడ ఆనందం తట్టుకోలేక, ఎందుకంటే కేసరిని చూచింది. ఆయన కేసరి అని ఆవిడికి ఎందుకు తెలుసు అంటే కామరూప విద్య తెలిసిన మహాత్మురాలు, అందుకని కళ్ళు మూసుకుని అతడు కేసరి అని కనిపెట్టింది. నాన్నగారు మీరు ఆ మాట అన్నాక కాదంటానా, అలాగే కానివ్వండి అంది. ఇంక మళ్ళీ రెండో మాట లేదు, భగవంతుడి అనుగ్రహం అనమాట. ఆయన సంతోషపడిపోయి మా అమ్మాయి కూడా కేసరిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నది, అతడు ఒప్పుకున్నాడు. కాకపోతే ఒక్క ఇబ్బంది, మా అమ్మాయి నరస్త్రీ, మేము వానర దంపతులం, అవతలవాడు వానరుడు, ఇప్పుడు ఈ నరవానర వివాహం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అనగానే, అమ్మాయి ఒక్కసారి వానర రూపం ధరించు అన్నాడు నారదుడు. ఆ క్షణమే ఎర్రని మూతితో కామరూప విద్యతో అపూర్వమైన వానరాకారం ధరించింది, వానరీ అయిపోయింది అనమాట. ఆడుకోతిగా మారిపోయింది. అలా మారింది అంజనాదేవి. అసలు కోతిగా ఉన్నా కూడా ఆవిడ చాలా అందంగా ఉంటుంది. అసలు కోతుల్లో కొన్ని భలే అందంగా ఉంటాయిలండి. కొంతమంది మనుషులు కోతుల్లో ఉంటారు, కొన్ని కోతులు మనుషుల్లో ఉంటాయి. ఆవిడ పరమసుందరీమణిగా ఉన్నది. వెంటనే నారదుడు శుభముహూర్తం పెట్టాడు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు కళ్యాణ ముహూర్తం. ఆ రోజు శుక్రవారం కూడా కలిసి వచ్చింది వాళ్ళ అదృష్టవశాత్తు. చెప్పాగా ఈ కథ అంతా ఏమిటో తెలియని విచిత్రం అంతా వైశాఖ మాసం చుట్టూ నడుస్తుంది. ఆ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు నారదుడు, తుంబురుడు, సనకసనందనాదులు, వశిష్ఠుడు, వీరితో పాటు బృహస్పతి, బ్రహ్మదేవుడు కూడా అక్కడికి చేరాడు. ఎంతమంది సమక్షంలో అంజనాకేసరులకి అపూర్వంగా నరవానర సంప్రదాయ శాస్త్రోక్త ప్రకారంగా వివాహం జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి తిరిగి సుపర్వ పర్వతానికి వెళ్ళిపోయారు. 1000 ఏళ్ళు గడిచింది, సంతానం లేదు. కొంచెం బెంగ పెట్టుకుంది ఆవిడ. పిల్లలు లేకపోతే అన్నిటికంటే పెద్ద బెంగ. కొంతకాలం పెళ్ళి అవ్వలేదని బెంగ. కొడుకులు కల్గుదాకా ఒక కొన్ని దినంబులు చింత నందనుల్ పొడమినా ఆయువున్ బలము బుద్ధియు విద్యయు చాలా కల్గగా ఉడుగని చింత కల్గి తను నోలి భజం పన్ని చింత తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. అన్ని బెంగలే ఈ జీవితంలో.
పెళ్ళి అవ్వకపోతే మా అమ్మాయికి పెళ్ళవలేదు, మా అబ్బాయికి పెళ్ళవలేదు. ఏదో మొత్తం మీద పెళ్ళి అయిందనుకోండి, పెళ్ళయ్యాక మంచి సంతానం కలగలేదు. తీరా సంతానం కలిగాక మళ్ళీ వీడికి ఆయువు ఎలా ఉంటుంది, బలం ఎలా ఉంటుంది, విద్య వస్తుందా రాదా, బుద్ధి ఉంటుందా లేదా, మళ్ళీ అమెరికా పెడతాడా లేదా. భారతదేశం దేశం కాదు, ఎవడికి వాడికి అమెరికా పోవటమే. తీరా అక్కడికి వెళ్ళాడు, ఉద్యోగం వచ్చింది, మళ్ళీ సరైన పిల్లలు వస్తుందా లేదా, ఈ ఇద్దరూ కలిసి ముసలితనంలో వార్ధక్యంలో మనల్ని చూస్తారా లేదా. తండ్రికి ఎప్పుడు కడుచెంత చేదురు. ఎంత గొప్ప పద్యం అండి అసలు ఇది. వార్ధక్యంలో అన్నిటికంటే బెంగ ఏమిటంటే ఈ పిల్లలకి పెళ్ళైపోయింది, మనల్ని చూస్తారా లేదా. తను నోలి భజింపని చింత. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ బెంగ ఉందన్నమాట. అమెరికా లేని రోజుల్లోనే, అంటే ఇక్కడ ఉద్యోగాలకు అక్కడికి వెళ్ళని రోజుల్లోనే. ఇప్పుడా నాన్న చచ్చిపోయాడురా, ఎలాగో నేను వచ్చేదాకా ఏముంటుందండి, అన్నీ అయిపోయినామండి, ఆఖరణ వస్తే వీలుంటే వస్తా, లేదా లీవ్ లేదంటున్నాడు చాలా చోట్ల. ఏమిటి దీనివల్ల ఏమి సాధిస్తున్నారు? ఎక్కడికక్కడ పిల్లల్ని ఇంట్లో ఉండకుండా అమెరికా దోసేసి, ఇంగ్లాండ్ దోసేసి, ఇక్కడ మాత్రం వీళ్ళు ఏదో కాలక్షేపం చేస్తూ వృద్ధాశ్రమాల్లో చేరి తిండి లేక తిప్పలేక, పోని ఇక్కడ ఎవరూ లేకుండా కాలక్షేపం చేస్తున్నప్పుడైనా పురాణం వినడానికి రాకుండా దరిద్రపు సీరియల్స్ చూస్తూ మళ్ళీ అక్కడ. ఇది బతుకు. ఈ బ్రతుకు వల్ల ఏం చివరికి సాధిస్తున్నారో తెలియదు అని నేను అనలేదు, పెద్దలు అన్నారు. తండ్రికి ఎప్పుడు కడుచెంత చేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే. ఇప్పుడు సంతానం లేదని ఆ బెంగలో వీళ్ళు కూడా ఈ చింతలో మునిగిపోయారు. ఒక రోజున అంజనాదేవి, అందరూ గొడ్రాలు అంటున్నారు, సంతానం లేకపోతే చాలా బాధగా ఉంది, మీరు ఏదన్నా ఒక్క ప్రయత్నం చేయండి, వివాహం దగ్గరుండి జరిపించిన వాడు నారదుడు, ఆయన్నే సలహా అడగండి అన్నది. వెరిదానా, నాకు ఆ చింత లేదనుకుంటున్నావా? యద్దుష్కరం యద్దురాపం యద్వర్గం యచ్చ దుర్లభం తత్సర్వం తపసా ప్రాప్యం తపోహి దురతిక్రమం. ఈ లోకంలో దేన్నైనా సాధించడానికి ఒక మార్గం ఉన్నది. ఇంకా జీవితంలో ఈ పని చెయ్యలేము అనుకున్నాం అనుకోండి ఓ పనిని, ఆ పనిని సాధించడానికి ఉపాయం ఉంది. ఇక ఈ మాట మనం మాట్లాడలేము, ఈ పురాణం చెప్పలేము బాబోయ్ అనుకున్నాం, కానీ ఆ పురాణం చెప్పడమో లేక ఆ మాట మాట్లాడాలడో అనుకోవడానికి ఒక ఉపాయం ఉన్నది. ఇక ఈ ప్రదేశంలోకి వెళ్ళలేం బాబోయ్, జీవితంలో ఫలానా దేశానికి ఫలానా ప్రాంతానికి వెళ్ళలేం అని అనిపించింది అనుకోండి, అక్కడికి కూడా వెళ్ళడానికి ఒక మార్గం ఉన్నది. ఈ వస్తువు ఇక మనకి లభించదు అని అనిపించింది, కానీ ఆ వస్తువుని కూడా పొందడానికి ఒక మార్గం ఉన్నది. ఏమిటది? పొందలేని వస్తువు పొందడానికి, చెయ్యలేని పని చెయ్యడానికి, మాట్లాడలేని మాట మాట్లాడడానికి, వెళ్ళలేని చోటికి వెళ్ళడానికి ఒకటే మార్గం. తత్సర్వం తపసా ప్రాప్యం. తపస్సుతో దేనినైనా సాధించవచ్చు, కానీ తపస్సుతో సాధించవచ్చు. తపోహి దురతిక్రమం. తపస్సు మాత్రం చాలా కష్టమైనది, అంత తేలిక కాదు తపస్సు అంటే. తపస్సుతో పొందొచ్చు, కానీ తపస్సు చెయ్యడం కొంచెం కష్టం. ఒక సద్గురువుని పట్టుకోవాలి, క్రమం తెలుసుకోవాలి, గురుభక్తితో ఆ మంత్రానుష్ఠానం చెయ్యాలి, చెప్పిన దీక్ష మళ్ళీ చెప్పినట్టు చెయ్యాలి. ఒక 40 రోజులు ప్రదక్షిణ చేయమన్నాం. ఏమండి 40 రోజులు చేయాలంటారా, ఓ 9 రోజులు చాలదా అని వీడు అడుగుతాడు. నవగ్రహాలకి ఒక 108 చొప్పున 40 రోజులు చేయండి అంటే 40 రోజులు చేయాలంటారండి, మధ్యలో ఒక్కరోజు ఆపితే ఏమన్నా నష్టమా? ఈ మాట రేపు పొద్దున జీతం దగ్గర అడగడే, ఒకరోజు జీతం కట్ చేస్తామని గవర్నమెంట్ అంటే చంపేస్తాడే. అక్కడ మాత్రం ఆ మాట అండవు. ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అయిపోవాలన్నమాట వీడికి. అలా చెప్పడం అంటే ఇంకా సరదా అనమాట. 40 రోజులకి పర్వాలేదు, 9 రోజులు చేయన్నాం అనుకోండి, మళ్ళీ ఏమంటే 9 రోజులు కంటిన్యూషన్గా చేయాలా, రోజు విడిచి రోజు ఆదివారం చెయ్యొచ్చా? నేను ఇవన్నీ అనుభవించి చెబుతున్నాను బాబు. రోజు మా పీఠానికి వచ్చేవాడిని ఎంతమందిని చూశాను.